లార్డ్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ కిడ్స్ స్టోరీస్. పిల్లలు ఎవరైతే వీడియోస్కి ఫస్ట్ అండ్ కరెక్ట్ ఆన్సర్స్ కమెంట్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తామని చెప్పాం కదా. విన్నర్స్ ఎవరో చూద్దామా మరి. ఫస్ట్ ప్రైజ్ రితీష్ అండ్ సెకండ్ ప్రైజ్ ఎం అర్హిత. థర్డ్ ప్రైజ్ ఎస్సి సాత్విక్. అది అక్క చెప్పి స్టోరీ ప్రతి శనివారం వింటాను. తేలు తాబేలు గురించి నేర్చుకున్నాను. నేను బ్యాడ్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయకూడదని నేర్చుకున్నాను. ముందు అమ్మలకి థ్యాంక్స్ చెప్పాలి. మా అబ్బాయిని ఇంతగా ప్రోత్సహించినందుకు థ్యాంక్స్ రా. అసలు తను సండే స్కూల్ అంటేనే వచ్చేవాడు కాదు, కానీ అమ్మగారు అయ్యారు ప్రేయర్ వల్ల ప్రతి సండే వస్తున్నాడు. అట్లాగే శనివారం అనుకో, అమ్మ అక్క స్టోరీ పెట్టిందా, టైం అయిందమ్మా అని వెయిట్ చేస్తూ ఉండేవాడు. చాలా సంతోషం వేసింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు ఇంకా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి శనివారం అతను అటెండ్ అయ్యాడు. ఇంకా ఎంతగానో ఎదగాలని కోరుకుంటున్నాను. స్టోరీస్ చాలా బాగున్నాయిరా. దావీద్ గురించి, సొలొమోన్ గురించి, ఇంకా తాబేలు స్టోరీ గురించి, ఇంకా ప్రేయర్ మనకి ఏదైనా కావాలంటే మనుషుల దగ్గరికి వెళ్ళడం కన్నా దేవుని ప్రార్థించమని కూడా స్టోరీ మేము చూసాంరా. తను చూశాడు, నేర్చుకున్నాడు కూడా. ఇందుకు నాకు చాలా బాగా అనిపించింది రా. చాలా చాలా థ్యాంక్స్. అందరికీ ప్రేజ్ లార్డ్. నేను ఆశాపురం నుండి వచ్చాను. ఎవ్రీ సాటర్డే చక్కగా బైబిల్ క్విజ్ పాసెస్ చేశాను. నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. దేవునికి వందనాలు. అక్కకి థ్యాంక్స్. మేము ఇదే ఫస్ట్ టైం అండి ఈ చర్చికి రావడము. అశ్వాపురం నుండి వచ్చామండి మేము. పాప ఫస్ట్ టైం నేను చూసానండి ఫస్ట్ స్టోరీ. నాన్న ఇది బాగుంది చూడమ్మా అంటే చక్కగా దానికి వెంటనే క్వశ్చన్స్ తన ఆన్సర్స్ చేసిందండి. తను చక్కగా చెప్తుంది అనేసి నేను కామెంట్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ 12 వీక్స్ కూడా పాప చక్కగా పార్టిసిపేట్ చేసింది. తనకి కామెంట్ చేయడం రాదు, నేనే చేశాను. కానీ కంపల్సరీ పాప పడుకుంటుందేమో అనేసి మమ్మీ 4:50కి అలారం పెట్టు, 4:55కి అలారం పెట్టు మమ్మీ అనేసి కంపల్సరీ చెప్పేదండి. అదే విధంగా నేను తనని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇవి స్టోరీస్ కూడా పాప చక్కగా వినేది. సిస్టర్ చాలా చక్కటి లాంగ్వేజ్లో, అంటే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పారు. పాప కూడా చక్కగా గుర్తుపెట్టుకునేది, దానిలాగే ఒబే చేసేది, ప్రేయర్ చేసుకునేది, చక్కగా పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు పాపకి సెకండ్ ప్రైజ్ రావడం చాలా సంతోషంగా ఉందండి. సంఘం అంతటికి, మీ టీం అందరికీ థ్యాంక్ యూ సిస్టర్. నేను రోజు రియాలిటీ స్టోరీస్ వింటున్నాను. దాంట్లో నాకు ఇష్టమైన స్టోరీ 4 ఫ్రెండ్స్ స్టోరీ. ఎప్పుడు అందరికీ సహాయం చేయాలి. థర్డ్ ప్రైజ్ వచ్చింది. దేవుడికి వందనాలు. థ్యాంక్ యూ. అమ్ములు చాలా ఎంకరేజ్ చేస్తుందండి. ఎట్లా అంటే వాళ్ళ స్టోరీ విని ఎట్లా క్వశ్చన్స్ అన్ని పెట్టడం, ఆ కొంచెం టైంలో వాళ్ళు ఎంత టెన్షన్ పడతారో, తను ఆ స్టోరీ అంతమందికి అర్థమయ్యేలా చేయాలంటే తను చాలా కష్టపడింది. కేవలం పిల్లల్ని చిన్నప్పటి నుంచి దేవుళ్ళో అత్యధికంగా ఎదగడానికి తను చేసే ఈ పని చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే బైబిల్లోంచి దానికి రిలేటెడ్గా ఒక వాక్యం నేర్పిస్తుంది. ఆ స్టోరీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు అందులో ఏం చేయాలి, ఏం చేయకూడదు, దేవుని పట్ల ఎలా ఉండాలో వాళ్ళకి చిన్నప్పటి నుంచే మంచిగా అర్థమవుతుంది. దానికి మెమరీ వర్స్ కూడా రిలేటెడ్గా నేర్పిస్తుంది. చాలా బాగుందండి. ఇంకా జరిగే కార్యక్రమాలను ఎట్లయితే షేర్ చేస్తామో మనం అందరం అది షేర్ చేస్తే ఇంకా చాలా మందికి అది రీచ్ అవుతుంది. మీరందరూ అది ముఖ్యంగా షేర్ చేయండి. ఓకే, బాయ్ పిల్లలు. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.